బాయిల్డ్ ఎగ్ కర్రీ కావాల్సినవి చాపుడు చిల్లీ, చాపుడు ఆనియన్, బాయిల్డ్ ఎగ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకున్నాక ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. రెండు ఒకసారి బాగా కలపాలి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. దీనిలోకి కొంచెం కారం వేసుకోండి, 1 స్పూన్. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఈ వంట అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, హైలో పెట్టకూడదు. దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ పీల్ చేసుకొని పెట్టుకోవాలి. పీల్ చేసుకున్న ఎగ్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి. పీల్ చేసుకున్న ఎగ్స్లోంచి వైట్ ఎల్లో సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని ఎగ్స్ సపరేట్గా పెట్టుకోవాలి. సపరేట్ చేసుకున్న ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. కొంతమంది చిన్నగా తింటారు, కొంతమంది పెద్దగా తింటారు. మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజులోనే కట్ చేస్తున్నాను. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ ఇలా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక సపరేట్ చేసుకున్న ఎగ్ ఎల్లోని ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్ ఎల్లో మొత్తం ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. లోపు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. బాగా కలిపి దీనిలో కొంచెం గరం మసాలా, జీలకర్ర ధనియాల పొడి, ఇంకొంచెం వాటర్ పోసి ఇంకాసేపు మగ్గనివ్వాలి. వాటర్ ఇప్పుడు నేను ఎలా పోసానో చూసారుగా, అలా పోసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మసాలా వేసాం కదా, అది పచ్చివాసన రాకుండా కొంచెం మగ్గుతుంది. అలాగే ఈ గుడ్లకు మొత్తం మనం వేసిన మసాలా అంతా పట్టేస్తుంది. ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయాక ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న ఎగ్ ఎల్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. స్పైసీగా, క్రీమీగా. మనం ఎగ్ ఎల్లో లాస్ట్లో వేసాం కాబట్టి కర్రీ అంతా క్రీమీగా అవుతుంది. కర్రీ మొత్తం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కర్రీ సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.